Guys, welcome to Cricket Chat with Venkatesh. So, Vizag lo Vijay Ketanam egeresam second test గెలిచి సిరీస్ సమన్ చేశాం. Congratulations to Captain Rohit Sharma and Vice Captain Jasprit Bumrah, who is the architect of this victory. Super performance by India. కొంత తడబాటు ఉంది బ్యాటింగ్లో, అది మినహాయిస్తే బౌలర్స్ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. బౌలర్స్ పర్టికులర్లీ బుమ్రా బౌలింగ్ హైలైట్. అందుకే అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. యాక్చువల్లీ ఒక డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్ ఉండగా ఒక బౌలర్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒకసారి మనం స్టాట్స్ వీ హ్యావ్ టు డీప్ ఇన్ టు స్టాట్స్ టు సీ. ఎప్పుడైనా ఒక విన్నింగ్ టీంలో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఉండగా ఒక బౌలర్కి ఎప్పుడైనా ఇచ్చారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనేది యూ హ్యావ్ టు సర్చ్ అండ్ సీ. చాలా అరుదుగా జరుగుతుంటుంది. బట్ బుమ్రాస్ పర్ఫార్మెన్స్ వాజ్ లైక్ దట్. బుమ్రా మన ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, ఇతను వైట్ బాల్ ముఖ్యంగా T20లో పర్టికులర్లీ ఆ డెత్లో మంచి బౌలింగ్ వేస్తాడు అంతే తప్ప నో హీఈస్ వెరీ గుడ్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. అన్ని ఫార్మాట్స్లో కూడా అద్భుతంగా బౌలింగ్ వేస్తాడు. టెస్ట్ క్రికెట్లో అతను ఆ రివర్స్ స్వింగ్, ఇండియాలో మామూలు ఆ కన్వెన్షనల్ స్వింగ్ పెద్దగా ఉండదు మోస్ట్ ఆఫ్ ది పిచెస్, బట్ ఆ రివర్స్ స్వింగ్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ దాన్ని అద్భుతంగా యూజ్ చేయగలడని చెప్పి పర్టికులర్లీ ఈ సీజన్లో ప్రూవ్ చేశాడు. ఇండియాలో అతని యావరేజ్ 13 ఉంది. ఓవరాల్ యావరేజ్ ఆల్రెడీ చెప్పాను, 150 వికెట్స్ తీసిన వాళ్ళలో 20 ఉన్నది ఇతనికే. ఎప్పుడో ఒక లెజెండరీ బౌలర్ సిడ్నీ బార్న్స్కి ఉంది 17. సో అంత తక్కువ యావరేజ్తో అంత అద్భుతమైన బౌలింగ్ టెస్ట్ క్రికెట్ లేయడం అంటే ఆషామాషి విషయం కాదు. సో బుమ్రా ది టెస్ట్ బౌలర్ ఈజ్ వెరీ మచ్ ఇన్ ద లైమ్ లైట్ విత్ దిస్ సిరీస్. లాస్ట్ టెస్ట్లో 6 వికెట్లు తీశాడు, ఇక్కడ 9 వికెట్లు తీశాడు, మొత్తం 15 వికెట్లు తీశాడు. అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఈ సిరీస్ మనమే అనుకున్న స్పిన్నర్స్ డామినేట్ చేస్తారనుకున్నాం, బట్ బుమ్రా ఈజ్ ద లీడింగ్ వికెట్ టేకర్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. సో దట్ ఈస్ ది ఇంపాక్ట్ దట్ బుమ్రా హ్యాస్ క్రియేటెడ్. అండ్ లాస్ట్ డే కూడా అశ్విన్ ఇనీషియల్ బ్రేక్ త్రూస్ ఇస్తే బుమ్రా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. సో ఇద్దరు సీనియర్ ప్రోస్ మనకి అద్భుతమైన విజయం అందించారు. నేను చెప్పాను ఈ మ్యాచ్ మనం గెలిచి తీరతామని చెప్పి నిన్న నేను వీడియో చేశాను. చాలామంది నాకు ఫోన్ కూడా చేశారు, అదేంటి అలాగే అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. ఐ నో దిస్ అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ అనే కాదు, ఎందుకంటే ఆస్ట్రేలియా అయితే నేను చెప్పుండేవాడు. వెన్ ఆస్ట్రేలియా వాజ్ చేసింగ్ 399 ఐ వుడెంట్ హ్యావ్ సెట్ దిస్. ఎందుకంటే ఆస్ట్రేలియన్స్ అక్కడ సిచ్యుయేషన్ బట్టి ఆడుతుంది. దే విల్ ప్లే ద సిచ్యుయేషన్. వాళ్ళ దగ్గర మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ లాంటి బ్యాటర్స్ ఉంటారు. వాళ్ళు కాస్త స్లో అండ్ స్టడీగా ఆడుతూ చిన్న టార్గెట్స్ పెట్టుకుని ముందుకెళ్తారు. కానీ ఇంగ్లాండ్ అలా కాదు. ఇంగ్లాండ్ ఎలాంటి గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు ఆల్ అవుట్ అగ్రెషన్తో ఆడుతున్నారు. ఆల్ అవుట్ అగ్రెషన్ ఈజ్ నాట్ సూటబుల్ ఆన్ ద 4th డే ఇన్ ద 4th innings ఆన్ ఎ 4th డే పిచ్. 4th డే పిచ్ ఇండియాలో వేరే చోట్ల వేరే రకంగా ఉండొచ్చు. ఇండియాలో 4th డే పిచ్ డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రిక్స్. అలాంటి పిచ్ పైన నేను పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అని చెప్పి ఇక్కడ కూడా మేము బాల్ ఆడతాము, ఇక్కడ కూడా రెచ్చిపోయి ఆడతామంటే కుదరదు. 1 ball విల్ హ్యావ్ యూ యువర్ నెంబర్ అని అండ్ విల్ గెట్ యూ. సో అలాంటి పరిస్థితుల్లో ఆల్అవుట్ అగ్రెషన్ సరిపోదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే డిస్మిసల్స్ ఆఫ్ ఆలీ పోప్ అండ్ జో రూట్. వాళ్ళిద్దరు కూడా చాలా అగ్రెసివ్. జో రూట్ అయితే T20లో ఆడినట్టు ఆడాడు, ఎందుకంటే బహుశా దట్ ఫింగర్ ఇంజరీస్ బాదరింగ్ హిమ్. సో కాసేపు ఆడి ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడి వెళ్ళిపోదాం, ఎక్కువసేపు నేను కంటిన్యూ కాలేదు, ఐ కెనాట్ అగ్రివేట్ మై ఫింగర్ ఇంజరీ అనుకున్నాడేమో. హీ వాస్ గోయింగ్ బర్జర్క్. అండ్ ఈవెన్ ఆలీ పోప్ కూడా హీ వాస్ బ్రింగింగ్ అవుట్ దోస్ స్వీప్ షాట్స్, రివర్స్ అండ్ కన్వెన్షనల్, అండ్ హీ వాజ్ ఆల్సో ట్రై టు ప్లే అన్ అగ్రెసివ్. సో వాళ్ళ అగ్రెషన్ ఎక్కువసేపు నిలబడలేదు. ఎడ్జ్ తీసుకున్న 2 సందర్భాల్లో కూడా క్యాచ్ వెళ్ళిపోయినాయి బిహైండ్ ద వికెట్. సో you can play baseball to certain extent on certain pitches, not everywhere, every time. So అది అక్కడ, అందుకనే నేను ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. ట్విట్టర్లో కూడా జరిగింది చర్చ, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. ట్రోల్ చేసిన చేయండి మీరు, ఇండియా గెలిచి తీరుతుంది, 4th డేనే మనకి ఫలితం వస్తుందని కూడా నేను చెప్పాను. నేనేదో పెద్ద బ్రహ్మాండంగా ప్రిడిక్ట్ చేశానని కాదు. ఇట్స్ ఈజీ యాక్చువల్లీ, బికాస్ బాల్ ఈజ్ డూయింగ్ సమ్ డ్యామేజ్. ఖచ్చితంగా అక్కడ బౌలర్స్కి హెల్ప్ ఉంది. ఆ పిచ్ పైన మీరు నార్మల్ గేమ్ ఆడలేరు. అందులోనూ 399 ఇండియాలో ఎవరు ఎప్పుడు ఎందుకు చేంజ్ చేయలేకపోయారు? ఎందుకంటే ఇండియాలో
పోను పిచ్, ఎలాంటి పిచ్ అయినా అక్కడ బాల్ లో అవుతుంది కొన్ని సందర్భాల్లో. నాట్ ఈజీ టు ప్లే అన్న దిస్ వీక్. కానీ పట్ల ఈ వికెట్లో ఆ బౌన్స్ ఉంది. ఆ బౌన్స్ ఉండడం వల్లే వాళ్ళు రివర్స్ స్వీప్స్ అటెంప్ట్ చేసినప్పుడు దే కుడ్ నాట్ ఎగ్జిక్యూట్ దెమ్ ప్రాపర్లీ. సో ఇండియా గెలిచింది. పిచ్ చాలా బాగుంది. సో వండర్ఫుల్ పిచ్. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ మేడ్ రన్స్. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో 2 70s ఉన్నాయి. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 200, సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 100 ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్స్ పిక్డ్ అప్ వికెట్స్, స్పిన్నర్స్ పిక్డ్ అప్ వికెట్స్. ఇలాంటి వికెట్ ఇది కావాల్సింది. వీలైతే రోహిత్ శర్మ తన బ్యాక్ ప్యాక్లో ఈ పిచ్ని మార్చుకొని తీసుకుని నెక్స్ట్ 3 మ్యాచెస్కి ఇదే వాడే పరిస్థితి ఉంటుంది. సో ఇండియాకి అనుకూలించిందాక ఇలాంటి పిచ్ పైన దెర్ ఈస్ ఈక్వల్ ఫైట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. సో అది అద్భుతమైన పిచ్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ వైజాగ్ క్రికెట్ అసోసియేషన్, వైజాగ్ కాదు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ ది పిచ్ క్యూరేటర్స్. సో దే హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. And we have seen 4 days of absorbing and exciting cricket. So last day రోజున ఒక వికెట్ నష్టానికి వాళ్ళు ఆట ప్రారంభించారు. అండ్ అగైన్ దే స్టార్టెడ్ వెరీ వెరీ అగ్రెసివ్. ఈవెన్ రెహాన్ అహ్మద్ వాజ్ హిట్టింగ్ బౌండరీస్. క్రాలీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రాలీ బుమ్రా ఫస్ట్ స్పెల్ అద్భుతంగా వేశాడు. బట్ స్టిల్ బుమ్రా ఎప్పుడైనా కొంచెం లెంత్ కాస్త ఫుల్ లెంత్ వేసినప్పుడు దాన్ని బౌండరీకి తరలించాడు క్రాలీ హ్యాండిల్డ్ బుమ్రా వెరీ వెల్ ఇన్ ది ఫస్ట్ స్పెల్. ఇట్ వాస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్పెల్స్ విత్ ద న్యూ బాల్ ఆఫ్ కోర్స్. బట్ స్టిల్ క్రాలీ నెగోషియేటెడ్ హిమ్ వెరీ వెల్. బట్ చాలా అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేసి రెహాన్ అహ్మద్ అండ్ హీ వాస్ కన్జ్యూమ్డ్ బై అక్షర్ పటేల్ హూ టుక్ సమ్ పనిష్మెంట్. బట్ ఒక ఎల్బిడబ్ల్యూ అతనికి అవుట్ చేశాడు. ఫస్ట్ వికెట్ అక్కడ వచ్చింది మనకి. తర్వాత ఆలీపాప్ వచ్చి చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. ఆలీపాప్ అంత అగ్రెసివ్గా స్టార్ట్ చేస్తే మనకి ఇదేందబ్బా క్రాలీ అంత బాగా ఆడుతున్నాడు, అతనికి ఏదో అగ్నికి వాయువు తోడైనట్టు ఇద్దరు కలిసి ఏం చేస్తారని చెప్పి నాకు కూడా భయం వేస్తుంటుంది కదా. నేను ఆల్రెడీ అంత ఘంటాపదంగా చెప్పాను, పైకి చెప్పాను, కానీ లోపల కొంచెం ఏదో పీచ్ మంటూనే ఉంటుంది కదా, భయం వేస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ సైడ్ వాళ్ళు ఆడుతున్న తీరు ఈ మ్యాచ్లో మీరు చూడండి. వాళ్ళు ఆల్మోస్ట్ దే కేమ్ వెరీ క్లోజ్. 106 రన్స్తోనూ గెలిచాం మనం. ఒకే ఒక 50 ఉంది, కానీ దెర్ ఆర్ 4 20s 2 30s. అంటే వాళ్ళు పిచ్ టఫ్గా ఉంది, అంత బాగానే ఉంది, కానీ ఉన్నంతసేపు వాళ్ళు బౌండరీలు కొట్టేస్తారు. దానివల్ల ఏంటంటే క్విక్గా రన్స్ చేయడం వల్ల వాళ్ళు ఆడింది 69 ఓవర్లో ఎన్నో ఆడారు, బట్ ఆల్మోస్ట్ 300 రన్స్ కొట్టేశారు. సో క్విక్గా రన్స్ చేయడం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే సడన్లీ టార్గెట్ మీకు చాలా దగ్గరికి వచ్చేస్తుంటుంది. సో వాళ్ళు ఛాన్సెస్ తీసుకున్నారు, బట్ దే విల్ నాట్ కమ్ ఆఫ్ ఆల్ ద టైమ్. అదే అక్కడ వచ్చిన ప్రాబ్లం. సో ఆలీపాప్ బ్రహ్మాండంగా స్టార్ట్ చేసేది బాగానే ఉంది, కానీ మరొక స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో ఈ వాజ్ కాట్ బ్యూటిఫుల్లీ బై రోహిత్ శర్మ. అంటే కొన్ని క్యాచ్లు అటు స్టిక్ అవుతుంటాయి, అలా స్టిక్ అయింది అతనికి స్లిప్లో. అద్భుతమైన క్యాచ్. అది క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారా, ఆ క్యాచ్ అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే జో రూట్ కూడా మంచి క్యాచ్ పట్టాడు రన్నింగ్ బ్యాక్వర్డ్స్. మన నాట్ రన్నింగ్ బ్యాక్వర్డ్స్, అక్షర్ పటేల్ సేఫ్ క్యాచ్, ఈజీ క్యాచ్ ఆఫ్ కోర్స్, సేఫ్ క్యాచ్, బట్ ఎలాంటి తొట్టుపాటు లేకుండా క్యాచ్ అందుకున్నాడు అక్షర్ పటేల్. సో జో రూట్ నేను చెప్పినట్టుగా హీ వాస్ గోయింగ్ ప్లేయింగ్ టూ మెనీ షాట్స్ బికాస్ ఆఫ్ ది ఇంజరీ మేబీ. సో ఏదో పాయింట్లో అది ఎండ్ అయిపోతుంది అంటున్నాం. సో అశ్విన్కి ఆ 2 వికెట్లు వచ్చాయి. సో అశ్విన్ వాజ్ వెరీ వెరీ గుడ్ బిఫోర్ లంచ్. అండ్ బుమ్రా గాట్ 1 more wicket. బుమ్రా బేర్స్టోన్ అవుట్ చేసి, బేర్స్టో ఆల్సో లుక్ గుడ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ది సిరీస్. హీ వాజ్ టైమింగ్ ద బాల్ వెల్, కానీ జస్ట్ ఆన్ ది స్ట్రోక్ ఆఫ్ లంచ్ బుమ్రా గాట్ రిడ్ ఆఫ్ బేర్స్టో. సో ఇంకా స్టోక్స్ మాత్రం మిగిలాడు. వాళ్ళ మెయిన్ బ్యాటర్స్ అందరూ పెవిలియన్కి వెళ్ళిపోయారు. స్టోక్స్ ది కంపెనీ ఆఫ్ ఫోక్స్. ఎందుకంటే స్టోక్స్ మనకు తెలుసు ఇలాంటి బ్యాక్ టు ద వాల్ అనేక ఇన్నింగ్స్ ఆడి సింగిల్ హ్యాండెడ్గా 1 man ఆర్మీలా గెలిపించే సందర్భాలు ఉన్నాయి, కానీ అంత ఈజీనా అది కాదు. బట్ దే స్టార్టెడ్ ఆఫ్ వెల్ ఆఫ్టర్ లంచ్ టైం, స్టోక్స్ అండ్ ఫోక్స్. మన బౌలర్స్ అందరూ మంచి బౌలింగ్ వేస్తున్నారు. కుల్దీప్ ఆల్సో గాట్ వికెట్ ఇన్ ది మీన్ వైల్. కుల్దీప్ గాట్ రిడ్ ఆఫ్ క్రాలీ, చెప్పడం మర్చిపోయాను. క్రాలీని అవుట్ చేశాడు. ఆ బాల్ లెగ్ స్టంప్ మిస్ అవుతుందేమో అనుకున్నాం, కానీ దట్ బాల్ పిచ్డ్ ఆన్ ద లెగ్ స్టంప్, హిట్ ద ప్యాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లెగ్ స్టంప్ అండ్ వెంట్ అవుట్ టు హిట్ ద లెగ్ స్టంప్ యాజ్ పర్ బాల్ ట్రాకింగ్. సో ఇట్ వాజ్ సో స్ట్రైట్ దట్ బాల్. ఎవరు అనుకోలేదు, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఖచ్చితంగా లెగ్ స్టంప్ మిస్ అవుతుంది అనిపించింది,
బట్ క్రాలీని కుల్దీప్ అవుట్ చేసి చాలా లేట్గా బౌలింగ్ ఇచ్చిన ఫస్ట్ ఓవర్లోనే అతను ఆ వికెట్ తీశాడు. సో లంచ్ తర్వాత స్టోక్స్ అండ్ ఫోక్స్ స్టార్టెడ్ ఆఫ్ వెల్. సో మంచి పార్ట్నర్షిప్, అన్ని మంచి మంచి పార్ట్నర్షిప్స్ ఉన్నాయి, 50లు 40లు క్విక్ ఫైర్ పార్ట్నర్షిప్స్ వాళ్ళ దగ్గర చూసాం. అలాంటి పార్ట్నర్షిప్ బిల్డప్ అవుతున్న టైంలో వన్ వెరీ గుడ్ ఫీల్డింగ్ ఎఫర్ట్ ఫ్రమ్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ పెద్దగా బ్యాటింగ్ చేయలేదు, 2 20s చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక మంచి క్యాచ్ పట్టాడు. ఇక్కడ బెన్ స్టోక్స్ని రన్అట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆల్మోస్ట్ గెలిచిపోయినంత సెలబ్రేషన్ చేశారు మన వాళ్ళు, ఎందుకంటే అదో బెన్ స్టోక్స్ గురించి తెలుసు మనకి. ఈ కెన్ పుల్ ఆఫ్ విక్టరీస్ అవుట్ ఆఫ్ నోవేర్ అని చెప్పి మనకు తెలుసు. సో బెన్ స్టోక్స్ కొద్దిగా లేజీగా స్టార్ట్ చేశాడు అతను రన్ తీసుకునేటప్పుడు. అండ్ అక్కడ షార్ట్ మిడ్ వికెట్ నుంచి చాలా డైరెక్ట్ హిట్ కొట్టాడు మన శ్రేయస్ అయ్యర్. అండ్ బెన్ స్టోక్స్ వాజ్ ఇంచెస్ షార్ట్. సో అది మనకి చాలా కలిసి వచ్చింది. కానీ తర్వాత వీ హ్యావ్ సీన్ ఏ వెరీ వెరీ ఫ్రస్ట్రేటింగ్ అండ్ డేంజరస్ పార్ట్నర్షిప్. 55 runs, బెస్ట్ పార్ట్నర్షిప్ ఆఫ్ ది ఇన్నింగ్స్ బిట్వీన్ ఫోక్స్ అండ్ హార్ట్లీ బౌలింగ్ బాగా చేస్తున్నాడు, బ్యాటింగ్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా ఈజ్ ఆల్మోస్ట్ బ్యాటింగ్ లైక్ ఎన్ ఆల్రౌండర్. సో వాళ్ళిద్దరి మధ్య 55 runs పార్ట్నర్షిప్ మనకి చాలా ఫ్రస్ట్రేట్ చేసింది. మళ్ళీ మన అన్ని వాట్సాప్ గ్రూప్లో వాటిలో పెడతారు కదా, మన వాళ్ళు ఎప్పుడు టైలెండర్స్ అవుట్ చేయరు, టైలెండర్స్ బౌండరీలు కొడుతున్నారు. మన బ్యాట్స్మెన్ కూడా టైలెండర్స్ వాళ్ళ బౌలర్స్ని బౌండరీలు కొడతారు, కానీ ఇవి మనకు హట్ చేస్తాయి కాబట్టి మనకి ఎక్కువగా గుర్తుంటాయి. బట్ డెఫినెట్లీ వాళ్ళు మనని చాలా ఫ్రస్ట్రేట్ చేశారు. కానీ మనకి ఫైనల్గా ఆ బ్రేక్ త్రూ మరి ఎవరు వస్తారు? బుమ్రానే కదా. ముఖేష్ని ట్రై చేశాడు, మళ్ళీ రోహిత్ శర్మ ముఖేష్ని ట్రై చేశాడు, ఒక ఓవర్ వేసాడు, బాల్ రివర్స్ అవుతుంది. ఓకే కమాన్, బుమ్రాకి అప్పటికే చాలా ఓవర్లు ఇచ్చారు. బుమ్రా మోర్ దెన్ 30 overs ఈ బోర్డ్. ఎవరు అనుకోలేదు మ్యాచ్ మిగిలిలో బుమ్రా ఈ మ్యాచ్లో ఇన్ని ఓవర్లు వేయాల్సి వస్తుందని చెప్పి. సో బుమ్రాకి 3rd spell ఇన్ ద డే అండ్ దట్ వాజ్ ద ఫైనల్ స్పెల్. సో అతను ఆల్రెడీ లంచ్కి ముందు బేస్టోన్ అవుట్ చేశాడు, ఇక్కడ వచ్చి రావడంతో ఒక వికెట్ తీశాడు. అండ్ ఫైనలీ రిమైనింగ్ వికెట్ ఆండర్సన్ వికెట్ కూడా అతనికే వచ్చేసింది. సో ఇండియా 106 runsతో ఈ మ్యాచ్ గెలిచేసింది. డెఫినెట్గా చాలా చాలా సాటిస్ఫైయింగ్ విక్టరీ. బ్యాటింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా, ఇక నెక్స్ట్ మ్యాచ్కి నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను, రాహుల్ జాయిన్ అవ్వచ్చు, అంతా బాగుంటే విరాట్ కోహ్లీ కూడా జాయిన్ కావచ్చు. సో నెక్స్ట్ మ్యాచ్కి మనం మోర్ కాన్ఫిడెంట్గా విత్ జైస్వాల్ అండ్ గిల్ బ్యాక్ ఇన్ ఫామ్ అండ్ రాహుల్ జాయినింగ్ ద టీమ్ మరింత కాన్ఫిడెంట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ వెరీ గుడ్ విక్టరీ దిస్ వన్ ఫర్ ఇండియా. ఖచ్చితంగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. చాలా ఫ్రస్ట్రేటింగ్ 190 runs లీడ్ తర్వాత హైదరాబాద్ మ్యాచ్ ఓడిపోయిన ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడే సిరీస్ అయిపోయినట్టు కాదు. రాజ్కోట్, రాంచీ అండ్ లాస్ట్ మ్యాచ్ ధర్మశాలలో ఉంది. ఇంగ్లాండ్ విల్ లైక్ దోస్ కండిషన్స్. ఒకవేళ సిరీస్ కనుక 2-2 అయితే ధర్మశాలలో ఇంగ్లాండ్ విల్ హ్యావ్ ది అప్పర్ హ్యాండ్. సో అందుకని ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇంగ్లాండ్, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి సిరీస్లో ఇండియాలో భయపెట్టేలాగా ఆడుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ గివింగ్ ఎ న్యూ లైఫ్ టు టెస్ట్ క్రికెట్ మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని వీళ్ళు ఇస్తున్నారు విత్ ది బ్రాండ్ ఆఫ్ క్రికెట్ దట్ దే ఆర్ ప్లేయింగ్. సో హైదరాబాద్లో పెద్ద క్రౌడ్ వచ్చారు, వైజాగ్లో కూడా చాలా పెద్ద క్రౌడ్ వచ్చారు. టెస్ట్ మ్యాచ్ చూడడానికి ఇంత పెద్ద క్రౌడ్స్ రావడం మనం చాలా అరుదుగా ఇండియాలో చూస్తాం. అండ్ థ్యాంక్స్ టు ది కైండ్ ఆఫ్ క్రికెట్ దట్ ఇంగ్లాండ్ ఈజ్ ప్లేయింగ్. 2 టెస్ట్ మ్యాచ్లు 4 రోజులు ఎదిగినా 4 రోజులు కూడా మన ఎంతగానో అరలిచ్చాయి. అసలు వన్డే మ్యాచ్లో T20 మ్యాచ్లో కూడా ఇంత డ్రామా, ఇంత యాక్షన్ ఉండదు. టెస్ట్ మ్యాచ్లో ఉన్న మజా మనం 2 టెస్ట్లో చూసాం. అండ్ సెకండ్ టెస్ట్లో మరింత మజా వచ్చింది బికాస్ ఇండియా వన్ ద మ్యాచ్ కదా.